ఎడారిలో సెలయేర్లు మే 30వ తారీఖు కొరకు ఏర్పాటు గావించబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. భూలోకములో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకొనజాలరు. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 3వ వచనము. బాధల లోయలలో ఉన్న వాళ్ళకి మాత్రమే కొన్ని పాటలు నేర్చుకోవడానికి వీలవుతుంది. ఎంత గాన ప్రావీణ్యం ఉన్నా ఇలాంటి పాట నేర్చుకోవడానికి రాదు. స్వరంలో ఎంత శ్రావ్యత ఉన్నా ఇతరులు దీన్ని సరిగ్గా పాడలేరు. దీని సంగీతం హృదయంలో నుండే వస్తుంది. ఇది వ్యక్తిగతమైన అనుభవాల్లో పుట్టి కంఠస్థం అయిన పాట. గతించిన కాలపు అంధకార భారాన్ని తలపుకు తెచ్చే పాట ఇది. నిన్నటి కాలపు రెక్కలు కట్టుకుని పాట ఈ రోజులోకి ఎగిరి వస్తుంది. పరిశుద్ధుడైన యోహాను వ్రాస్తున్నాడు, పరలోకములో కూడా ఒక పాట ఉంటుందట. విమోచింపబడిన మానవులే ఆ పాట పాడగలరట. ఇది నిస్సందేహంగా విజయ గీతమే. మనల్ని విముక్తులు చేసిన యేసుక్రీస్తు విజయాన్ని గురించిన పాట. అయితే ఆ విజయోత్సవం అందరికీ కలగాలంటే కలగదు. ఒకప్పుడు గొలుసులతో బంధింపబడి ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నవారిదే విజయోల్లాసం. నేను ఈ పాటను పాడినట్టుగా ఏ దూత గాని ప్రధాన దూత గాని పాడలేడు. నేను పరదేశిగా ఉన్నట్టు ఆ దేవదూతలు ఎప్పుడూ ఉండలేరు. సిలువలో విమోచించబడ్డవారు తప్ప మరెవ్వరూ ఈ పాటను నేర్చుకోలేరు. నా ఆత్మ తండ్రి దగ్గర నుండి ఈ సంగీత పాఠం నేర్చుకుంటున్నది. కంటికి కనిపించని సంగీత బృందంతో కలిసి శిక్షణ పొందుతున్నది. ఈ సంగీత సమ్మేళనంలో కొన్ని భాగాలను నా ఆత్మ తప్ప మరెవరూ పలకలేరు. దేవదూతలకి ఈ శృతి కుదరదు. ఈ తాళాలను నా ఆత్మ మాత్రమే వెయ్యగలదు, ఆలపించగలదు. దేవదూతలు ఆలపించలేని ఆ భాగాలను ఆలపించడం కోసం తండ్రి నిన్ను సిద్ధపరుస్తున్నాడు. నిన్ను పరీక్షించడానికి దేవుడు నీ పైకి బాధల్ని పంపిస్తుంటాడని చెప్తుంటాడు. కాదు, నీకు నేర్పించడానికే ఆయన ఆ బాధల్ని నీ పైకి పంపుతుంటాడు. రమ్యమైన ఆ గాయక బృందంలో నువ్వు ఉండడం కోసం నిన్ను సిద్ధపరుస్తున్నాడు. రాత్రి సమయాల్లో నీ పాటను సిద్ధం చేస్తున్నాడు. కొండలోయల్లో నీ స్వరాన్ని పదును పెడుతున్నాడు. మేఘాలు కమ్మిన వేళ నీ శృతిని సవరిస్తున్నాడు. వర్షాలు కురుస్తున్నప్పుడు నీ స్వరంలోని మాధుర్యాన్ని పరిపక్వం చేస్తున్నాడు. చలి రోజుల్లో నీ భావాన్ని మలుస్తూ ఉన్నాడు. ఆశాజనకమైన సమయాల నుంచి భయంలోకి నువ్వు దిగజారే వేళల్లో నీ లయను సరిచూస్తున్నాడు. నా అంతరంగమా, ఈ వేదనల బడిని అసహించుకోకు. ఇందులో నువ్వు పొందిన శిక్షణే రాబోయే కాలములో పరలోకములో వినిపించబోయే సార్వత్రికమైన రాగములో నీ వంతు నువ్వు పాడగలడానికి సహాయపడుతుంది. కాళరాత్రి నిలువునా కమ్ముతున్నదా? కటిక చీకటి కర్కశంగా కప్పుతున్నదా? చేరరమ్మని ఆయన్ని చనువుగా ఆహ్వానించు. కొత్త పాట, కొయ్యల పాట నీకిస్తాడు. సుతారంగా నీతో శృతి కలుపుతాడు. శోధనల్లో సొమ్మసెల్లి నీ స్వరం ఆగితే ఆగిన పాటను ఆగనీయకుండా ఆ మేఘాల్లో తన పాటతో లీనం చేస్తాడు. ఆ పాట పాడే ప్రకాశ పుత్రులంతా ముక్తకంఠంతో ముకుళిత హస్తాలతో ఆ అంధకారంలోనే ఈ అపూర్వ గానం మాకు అలవడిందంటూ మురిసిపోతారు. తండ్రి ఇల్లంతా మధుర పరిమళంగా అలుముకునే ఆ అసమాన గీతం పుట్టి ప్రాణం పూసుకున్నది పగటి వెలుగును చూడని పూరిపాకల్లోనే. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్, ఆమెన్.